హాయ్ ఫ్రెండ్స్, ఇది థాయిలాండ్లో వన్ ఆఫ్ ది ప్లాంట్ మార్కెట్ అండి. మొక్కలకు సంబంధించిన మార్కెట్ ఇది. ఈ రకంగా ఉంటుంది. అనేక మంది ప్యాసింజర్ల కార్లో వచ్చి వాళ్ళకి కావాల్సిన మొక్కలన్నీ కూడా ఇలా పర్చేజ్ చేసుకుంటుంటారు. ఈ రకంగా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉంటాయండి. ఎవరైనా నచ్చిన వాళ్ళు వచ్చి పర్చేజ్ చేసుకుంటారు. అందుకే ఇందులో రాళ్ళు క్రాస్ లోడ్ అయినాయి. ఇందులో డిఫరెంట్ అగ్లోనియమ్స్, ఇలాగా ఒక 4 లైన్స్ ఉంటాయండి. పెద్ద మార్కెట్ ఇది. చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా వేలల్లో ఉంటాయి అన్నమాట అండి. రకాలన్నీ కూడా చూడండి. ఓన్లీ ఫ్లవర్కి సంబంధించి, పిటోనియాస్కి సంబంధించి గులాబీలు, చామంతులు ఈ రకంగా ఉంటాయి. రోజెస్ మన చామంతులు లేవు కదండి. ఓకే, అడగండి ఒకసారి. అక్కడ 300 అంతా చెప్పండి. చూడండి, అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా. చూడండి డిఫరెంట్ ఇలా ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట అండి. ఒకే వెరైటీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి అన్నట్టుగా పెడతారనమాట. ఇవి చూడండి, పెర్న్ వెరైటీస్ చూడండి. ఈ సైజు నుంచి ఈ చిన్న సైజు వరకు డిఫరెంట్ ఇవన్నీ కూడా సీసీకి సంబంధించినవి. చూడండి, ఇగో ఇటువంటి డిఫరెంట్ వెరైటీస్ పెద్ద చెట్లను కూడా ఇలా చిన్న పార్ట్లో లైట్ వెయిట్లు పెట్టి రెడీగా ఉంచుతారు అనమాట అండి. వీళ్ళు మన దగ్గర ఉండి సిల్వర్ ఉక్కులు కూడా దగ్గర ఉన్నాయి. ఈ రకంగా ఈ స్ట్రీట్ అంతా కూడా ఈ మొక్కలతో ఉండిపోద్ది. డిఫరెంట్ ఆర్టిఫిషియల్ లాన్స్, వర్టికల్ గార్డెన్, ఆర్టిఫిషియల్. ఇక్కడ ఇలా కూరగాయల బిజినెస్, ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి అన్ని వ్యాన్ వేసుకొచ్చి మరి అమ్మడం జరుగుతుంది. చూడండి, నందివర్ధనం చెట్టు కూడా ఎంత చెట్టు పెంచారు వీళ్ళు అమ్మడానికి. ఇటువంటి లగ్జరీ కార్లో కూడా మొక్కలు వచ్చి కొనుక్కుంటున్నారు ఇక్కడ. చూడండి, ఎంతంత చెట్లు నుంచో పెట్టేశారు. ఇట్లా ఇవి కూడా క్రెయిన్లతో లోడ్ చేసి ఇచ్చేస్తారనమాట అండి. ఒకసారి ఈ మొక్క చూడండి, గుర్తుపట్టి ఎవరైనా ఏంటో చెప్పండి ఎంత మొక్క ఉందో. ఇక డిఫరెంట్ ఆర్టికల్స్. ఎదురు బదులు చూడండి అంత అందంగా, ఏ సైజుకి ఆ సైజు ఎంత బలంగా ఉన్నాయో, అంత స్ట్రాంగ్గా ఉన్నాయో. లమ్మీ స్టిక్స్, ఇలా పాట్స్, డిఫరెంట్ సీడ్స్ తీస్తున్నారు కదా సురేంద్ర సురేష్ గారు. చూడండి, డిఫరెంట్ బోగన్ విలియాస్. చూడండి, ఈ వెహికల్ ఈ క్రెయిన్తో మొక్కలు లోడ్ చేసుకుని ఎంత పెద్ద మొక్కలైనా సరే వెహికల్తో పట్టుకొచ్చేస్తారు. మళ్ళీ క్రెయిన్తో అన్లోడ్ చేసి ప్లాంటేషన్ అయిపోద్ది అనమాట. ఇటువంటి క్రెయిన్లతో సహా
ఈ మార్కెట్లో రెడీగా ఉన్నాయని చూడండి. క్రెయిన్ జాకీలతో పెట్టారు. మొక్కలు లోడింగు అన్లోడింగు ప్లాంటేషన్ కూడా అయిపోద్ది అనమాట అండి. ఈ క్రెయిన్తో ఇటువంటి పెద్ద మొక్కలు కూడా పట్టుకెళ్ళిపోవచ్చు చాలా వరకు. ఇప్పుడు లమ్మి కర్రలు, మొక్కలకు కావాల్సిన సపోర్ట్ కర్రలు, మొక్కల సైజు, ఈ ప్లాంట్ కావాలంటే డైరెక్ట్ క్రెయిన్తో లోడ్ చేసేస్తారు ఈ సైజు మొక్కలు. ఇదిగోండి, ఇది గ్రేప్ మ్యాంగో అంటారు. ఇది చిన్న చిన్న మామిడికాయలు బాగా విపరీతంగా కాస్తాయి. ఉప్పు కారంతో మనం ఎలా తింటాం అనేక రకాల ఉప్పు కారాలు, చట్నీలు, పచ్చళ్ళు ఉంటాయి, వాటితో తింటుంటారు వీళ్ళు. ఇందులో ఉన్నాయని చూడండి ఫుడ్ వెరైటీస్. ఈ రకంగా పెద్ద పెద్ద మొక్కలను కూడా ఇలా క్రెయిన్ లారీల్లో లోడ్ చేసుకెళ్ళిపోతాయి, రెడీమేడ్గా పెట్టి ఉంచుతారనమాట. ఇది ఇలా స్పెషల్ అండి ఇక్కడ. ఇది మీరు చూడండి, బిలంబి ఉసిరి ఈ ప్యాకెట్లో పెట్టారు. ఎంత చెట్టు ఉందో కాయలతో రెడీగానండి. ఇదిగో ఈ రకంగా నర్సరీస్ పెట్టుకుంటారండి. ఇక్కడే ఇలా ఇల్లు, వీళ్ళ నివాసం చూడండి. వీళ్ళ గ్యాస్ స్టవ్లు, వీళ్ళ పాత్రలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లతో సహా ఇలా ఉంటారనమాట నివాసం. చూడండి, అవకాడో ప్లాంట్ చూడండి ఎంత బాగా పెట్టారు పాట్లో. ఇవన్నీ కూడా ఎయిర్ ప్లాంట్స్ అన్నీ కూడా గాలి ద్వారా బతికేసేయండి. చాలా వరకు పాట్లు ఎక్కలేదు వీటికి. ఈ రకంగా ఉంటాయి. చూడండి, చెట్లు నిలబెట్టేసారు, తీసి సపోర్ట్లు పెట్టి ఎలా లోడ్ చేస్తారు. పెద్ద పెద్ద ట్రీస్ కూడా లోడ్ చేస్తారండి ఇక్కడ. ఏడు ముక్క ఇచ్చాడు చూసారా, నవ్వలేం కదండి. మీకు అర్థం ఉందండి. ఇలా రకరకాల సామాన్లు మా నర్సరీలకి, ల్యాండ్స్కేపింగ్లకి, అందరికి సంబంధించిన అన్నీ కూడా అమ్ముతారండి ఇక్కడ. ఇది థాయిలాండ్ మార్కెట్లో ఇది ఒక మార్కెట్. ఇలాంటి ఒక 5-6 మార్కెట్లు ఉంటాయి. ఇది సప్తగిరి నర్సరీ, దుర్గారావుని మీ అందరికీ తెలియాలని అవేర్నెస్ కోసం ఈ వీడియో తయారు చేశాను.